మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఎన్ని రోజుల నుంచి ఈ స్వీట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫైనలీ టుడే చేసేసా. టేస్ట్ చాలా బాగుంది. నా లైఫ్లో టేస్ట్ చేసిన ది బెస్ట్ డెజర్ట్ ఇదేనండి. దీన్నైతే నవాబీ సేమియా అంటారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ సన్న సేమియాని తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇది మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు, 2 ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఒక చిన్న బౌల్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసి ఇలా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఇలా బాగా వేడి చేయాలి. తర్వాత ఈ సేమియా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిసేపు ఫ్రై చేశాక ఈ షుగర్ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా ఫ్రై అయ్యాక ఇలా సగం సగం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ని వేసి కాగనివ్వాలి. ఈలోపు నేను ఒక చిన్న చిన్న బౌల్స్ని తీసుకొని అందులోకి సేమియాని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. స్పూన్తో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలోకి కొన్ని పాలు తీసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ బాదం పౌడర్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈలోపు పాలు బాగా ఉడుకుతూ ఉంటాయి కదా. పాలు ఇంకాస్త దగ్గరగా వచ్చాక తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేయాలి. ఈ స్టేజ్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. చూడండి, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ సేమియాని స్ప్రెడ్ చేసుకున్న బౌల్స్ని తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా ఈ క్రీమీ కస్టర్డ్ని వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దీనిపైనే ఈ సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక పెద్ద గిన్నెలో కూడా ఒకేసారి పెద్ద క్వాంటిటీతో చేసుకోవచ్చు. వీటిపైన డెకరేషన్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొన్ని రోజ్ పెటల్స్తో డెకరేట్ చేశాను. అంతేనండి, నవాబీ సేమియా రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ రెసిపీ మా ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.